సార్ మీరు పోండి, మీ పని మీరు పోతా ఉండండి. ఎంత సార్ టోటల్ ఎంత ఉంటుంది సార్? 15 లక్షలు దాకా కారు వెహికల్ కారు ఉంది, కారు కూడా మాకు రాబడిన సమాచారం మేరకు సెల్ ఫోన్ దొంగల మీద నిఘా పెట్టి బాగా గట్టి నిఘా పెట్టాము. ఆ నిఘాలో మాకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో మాకు ముగ్గురు వ్యక్తులు, మాకు సాయి శివ, వెంకట శివ అండ్ మురళి అనే వాళ్ళు, వీళ్ళు పాత నేరస్తులు బాగా. వీరి మీద ఇంతకుముందు కర్నూలు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ చాలా చోట్ల కేసులు ఉన్నాయి. ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. మురళి అనే వాడి మీద ఆల్రెడీ పీడీ యాక్ట్లో కూడా 9 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు. వీళ్ళని విచారిస్తే వీళ్ళ దగ్గర మాకు దాదాపు 50 సెల్ ఫోన్స్ రికవర్ అయినాయి. ఒక స్విఫ్ట్ కారు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగతనాలకు ఈ స్విఫ్ట్ కార్ని పెట్టుకొనేసి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో రద్దీగా ఉన్న చోట్ల బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్లాన్డ్గా వీళ్ళు ముందు వెనకాల ఉంటారు, మధ్యలో వీళ్ళని కూడా పెట్టుకొనేసి వీళ్ళు దొంగతనాలకి వాడుకుంటూ ఉంటారు. అందరూ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. విచారించిన తర్వాత 40-50 సెల్ ఫోన్లు మాకు రికవర్ అయినాయి. ఒక కార్ కూడా రికవర్ అయింది. వీళ్ళని టోటల్ సిఏ గారు పకడ్బందీగా కేసు నమోదు చేసి రికవరీ చేసి కోర్టుకు కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము మా ఉన్నతాధికారులు కూడా తెలియజేశాం. ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ లండోర్ గారు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. సెల్ ఫోన్లు ఎక్కువ టార్గెట్ చేస్తారు వీళ్ళు. దీనిలో మురళి అనే వాడి మీద గంజాయి కేసులు కూడా దాదాపు 4-5 కేసులు గంజాయి కేసులు ఉన్నాయి, దొంగతనాల కేసులు ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా అతను పెట్టి అతని మీద సెంట్రల్ జైలు పంపడం జరిగింది. 9 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఇంకా వీళ్ళ నేర చరిత్ర మీద ఇంకా కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా వీళ్ళ గ్యాంగ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీం కూడా 2 టౌన్ సీ గారు పెట్టారు. వాళ్ళని కూడా గుర్తించి త్వరలో అరెస్ట్ చేస్తారు. 15 lakhs సుమారు 15 lakhs విత్ కార్, సెల్ ఫోన్స్ అండ్ 15 లక్షలు 15 15